రామారావు గారు మిమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళు అండి? రామారావు నన్ను సింగిల్గా, ఆయన పక్కన ఎవరు లేరు, ఆయన ఒక్కళ్ళే ఉన్నప్పుడు నేను వెళ్తే రాయా నాగేశ్వరరావు అని, అంటే వాళ్ళ అబ్బాయిని ఎలా ఒక ఆత్మీయంగా సంబోధిస్తారు, నన్ను కూడా అలాగే సంబోధించేవాళ్ళు. నేను వెళ్ళినప్పుడు అక్కడ 4-5 ఎవరన్నా వేరే ఉన్నారనుకోండి, రండి నాగేశ్వరరావు అనేవాళ్ళు. అంటే ఆయన నలుగురు ఉన్నప్పుడు ఈయన ప్రొడ్యూసర్గా మనం ఇచ్చే గౌరవం ఇవ్వాలి. ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి వయసు కాబట్టి రాయా నాగేశ్వరరావు అనేవాళ్ళు. అంటే ఆయన ఇది వాళ్ళ నలుగురిలో నిర్మాతకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఎప్పుడైనా వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా ఇవ్వాలి. ఒక్కళ్ళే ఉన్నప్పుడు వేరు, వయసులో వాళ్ళ అబ్బాయి వయసు కాబట్టి నేను ఎలా పిలిచిన గౌరవం ఇవ్వడంలో బాలయ్య బాబు ఎలా ఉండేవాళ్ళు? బాలయ్య గారు కూడా ఎప్పుడు నాగేశ్వరరావు అని పిలుస్తారండి. మా అన్నయ్యని కూడా బాబాయ్ అని పిలిచేవారు. అలాగే అన్నయ్య గారు బర్త్డేకి కూడా అన్నయ్య గారు కూడా మామూలుగా ఒకసారి వాళ్ళిద్దరు దంపతులు కూడా వచ్చి అన్నయ్యకి ఒకసారి ఏదో బట్టలు ఇవ్వడం మా వదిన గారి అన్నయ్య గారి. సో ఆ లెగసీని రామారావు ఎలా అయితే బాగా చూసుకునేవాళ్ళు, బాలకృష్ణ గారు కూడా పాపం లాస్ట్లో సిక్ అయ్యారు కదా, చనిపోయే ముందు మా బ్రదరు రెగ్యులర్గా ఫోన్ చేసేవాళ్ళు. బాలకృష్ణ గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏమైనా కోలుకుంటున్నారా అని రెగ్యులర్గా, అంటే ఆ కన్సర్న్ చూపించేవాళ్ళు. అంటే ఆ ఫ్యామిలీ ఏదో రామారావుతో అయిపోకుండా రామారావు తర్వాత కూడా మరి బాలకృష్ణ గారు కూడా కన్సర్న్ చూపించారు. ఇప్పుడు మామూలుగా చాలామంది మరి చాలా పరిచయాల దగ్గర క్లోజ్నెస్ ఉండేవాళ్ళు కూడా పట్టించుకోని సందర్భాలు ఉన్నాయి, మాకు తెలుసు కదా. సినిమా ఫీల్డ్ ఒకసారి మరి అలా కాకుండా మరి ఈయన రెగ్యులర్గా వారానికి ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు, ఎలా ఉన్నారు ఇప్పుడు, హాస్పిటల్ ఏమన్నా కావాలి బాబాయ్ అనేవాళ్ళ. అన్నయ్యని ఒక్కోసారి చట్టడిగా ఒకసారి బాబాయ్ ఇలా, అంటే ఎందుకంటే రామారావు తమ్ముడు వచ్చాడు కదా యాక్చువల్గా, అలా అంత మంచి అనుబంధం ఉండేది మా ఫ్యామిలీకి వాళ్ళకి అది. సో ఆ రకంగా బాలకృష్ణ గారు ఈ సందర్భంగా మనం చూసుకుంటే రామారావుకి ఆయనకి ఆ పోలికలు ఉన్నాయి, అందంలోనూ అభినయంలోనూ, ప్లస్ ఏ జోనర్కైనా పనికొచ్చే విధానం, ప్లస్ ఇద్దరికి కూడా ప్రొడ్యూసర్గా మనం భారం కాకూడదు, రీజనబుల్గా అందుబాటులో ఉండాలి, మన రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్కి బాధించకూడదు, ప్లస్ నెంబర్ ఆఫ్ సినిమాలు వీలైనన్ని సినిమాలు చేసుకెళ్ళాలి, ప్రొడ్యూసర్కి ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ సినిమాలు ఉంటే ఎక్కువ మంది టెక్నీషియన్స్ అవకాశం ఉంటుంది. సో సేమ్ ఫిలాసఫీని బాలయ్య బాబు కూడా. మీ బ్యానర్ ఆ లోడ్ కూడా తీరిపోయింది, మీరు ఎట్టగో ఎన్టీ రామారావు గారు చేశారు, బాలయ్య బాబు చేశారు. డెఫినెట్గా ఆ సాటిస్ఫాక్షన్ ఉందండి, ఎందుకంటే ఈ 2 జనరేషన్లతోటి చూసాం. తర్వాత మా ముద్దుల మొగుడును వాళ్ళ సొంత సినిమా పెద్దన్నయ్య ప్యారల్గా జరిగినాయండి. అది 15 రోజులు, మాది 15 రోజులు. మరి జనరల్గా ఏంటంటే సొంత సినిమాకి ఎక్కువ ప్రయారిటీ, ప్లస్ జనరల్గా జరిగేది అది. బట్ వాళ్ళ సినిమా ఎంత స్మూత్గా జరిగిందో నిజం చెప్పాలంటే మాది ఇంకెక్కువ స్మూత్గా జరిగింది. సో అంత కోఆపరేషన్ మాకు అసలు మన సొంత సినిమా బయట సినిమా అన్న భేదం ఏమాత్రం లేకుండా అంత కోఆపరేట్ చేశారు. మామూలుగా సింపుల్గా ఉంటారండి బాలయ్య. ఇప్పుడు ఇవాళ లాగా 10 మంది బౌన్సర్స్ అని అని లేకుండా ఆయన ఒకడే సింపుల్గా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. రామారావు అంతే కదా, డౌన్ టు. అసలు రామారావు పిల్లలు అందరికీ ఉందండి ఆయనది. ఇప్పుడు ఆయన పెద్ద సూపర్ స్టార్ అన్నప్పుడు కూడా మేము పెద్ద సూపర్ స్టార్ పిల్లలని ఆ బంధ వాళ్ళ పిల్లలు చూపించేవాళ్ళు, డౌన్ టు ఎర్త్ వాళ్ళు. ఆయన సేమ్ అయినప్పుడు కూడా మేము సేమ్ గారు ఫ్యామిలీ అన్న ఇది చూపించేవాళ్ళు కదా, డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళు. బాలయ్య బాబు కూడా అంతే, మరి సింపుల్గా ఉంటారు మామూలుగా. ప్లస్ ఇంకో క్వాలిటీ ఏంటంటే బాలయ్య బాబు గారిది రామారావుది కంపారిజన్లో ఇద్దరిది ఒకటే క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే కపటం లేని మనస్తత్వం, మనసులో ఏముందో అదే మాట్లాడతారు అంతే తప్ప లోపల ఒకటి బయట ఒకటి కాకుండా. అప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ అవతల బాగుంటుంది. ఇప్పుడు మీరు ఓపెన్గా మీరు నాతో మాట్లాడనుకోండి, నేను మీతో బెటర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలను. మీరు మనసులో ఒకటి పెట్టి బయట ఒకటి మాట్లాడితే రిలేషన్షిప్ ఎక్కడో చోట చిన్న ఇబ్బంది కలుగుద్ది. సో బాలయ్య బాబు కూడా ఓపెన్ మైండ్, లోపలేమో అనిపిస్తే ఓపెన్గా మాట్లాడేస్తారు ఆయన. ఆ అనుభవాలు ఏంటంటే ముద్దుల మొగుడు అసలు కథ పరంగా కానీ అది సినిమా అనుభవాలు. యాక్చువల్గా ముద్దుల మొగుడు అనుకున్న తర్వాత కొన్ని కథలు నేను తయారు చేసుకున్నానంటే అవి బాలయ్య బాబు అంత డైరెక్ట్ కోదండరామిరెడ్డికి అదే ఏకాభిప్రాయం బిగినింగ్లో రాలా. నాకు నచ్చితే డైరెక్ట్ నచ్చపోవడం, లేకపోతే కొంతకాలం ఏకాభిప్రాయం రాలా. దాని తర్వాత పోసాని కృష్ణమురళి దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, అది కోదండరామిరెడ్డి కూడా తెలుసు.
బాలయ్య బాబు తెలుసు. బాలయ్య బాబు కోదండరామిరెడ్డి చెప్పారట, అది మన ఇద్దరికి తెలుసు కదా ఆ సబ్జెక్టు, ఒకసారి నాగేశ్వరరావుని ఏమోనండి పోసాన దగ్గర, అది మన ఇద్దరికి ఆల్రెడీ తెలుసు, మనం అది బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్తో ఉన్నాం కదా, నాగేశ్వరరావు కూడా నచ్చితే అది చేసేద్దాం అంటే పోసాన కృష్ణమురళిని పిలిపించి నేను కథ విన్నాను. కథ విన్న తర్వాత నేను చెప్పాను ఒకటి, కథ రీజనబుల్గా ఉంది, పెద్ద హిట్ అవుద్ది అనేది మాత్రం నేను చెప్పలేను. సక్సెస్ఫుల్ సినిమా ఏది మనం మంచి మ్యూజిక్ చేయించుకుంటాం, బాగా తీస్తాం కాబట్టి డెఫినెట్గా రీజనబుల్ సక్సెస్ఫుల్ కాబట్టి పెద్ద హిట్, అంటే పెద్ద హిట్ అనేది ముందే ఎవరో చెప్పలేము, అది మన చేతిలో, అది అన్నీ కుదరాలి. రీజనబుల్ స్టోరీ, మనం బాగా తీస్తాం, మంచి మ్యూజిక్ చేర్చుకుంటాం కాబట్టి మనం సక్సెస్ఫుల్గానే బయటపడవచ్చు అనిపించింది నాకు. అది అలా జరిగిందండి. రవళి మీనా కదండి హీరో? మెయిన్ అండి, రవళి ఇంకో క్యారెక్టర్. అది ఓకే. ఆ సినిమా కమర్షియల్గా మీకు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? ప్రాఫిటబుల్ వెంచర్ అండి. మళ్ళీ మీరు బాలయ్య బాబుతో కానీ వాళ్ళ అబ్బాయితో కానీ సినిమాలు చేసే ఆలోచన లేదా? అంటే మీకు అది మీ బ్యానర్కి, ఎందుకంటే 2 జనరేషన్ అయిపోయింది, 3వ జనరేషన్ కూడా చూడొచ్చేమో. డెఫినెట్గా అదేంటంటే చూడకూడదని దీనికి ఇది డెఫినెట్గా అవకాశం ఉంటే తప్పకుండా ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే ఇట్స్ ఏ ప్రివిలేజ్. ఇప్పుడు 3 జనరేషన్లో చేయడం అనేది ఒక ప్రివిలేజ్. నాకు అవకాశం ఉంటే డెఫినెట్గా ఆ ప్రయత్నం చేస్తాను.